ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. వినా వెంకటేశన్ననాథో ననాథః, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై, ఆదిమధ్యాంతరహితుడై, అవాంగ్మానసగోచరుడై, తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి పరమాత్మని మనం అన్నిటికంటా మించి ఏం కోరుకోగలం అంటే, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ప్రియం ఏదైతే ఉన్నదో నాకు క్షేమాన్ని చేకూర్చేటటువంటిది దాన్ని నీవు స్వామి. వినా వెంకటేశం ననాథో ననాథ, వెంకటేశ్వరుడు తప్ప వేరొక నాథుడు నాకు లేడు. సర్వథా ఆ పరమాత్మనే నేను ఆశ్రయిస్తాను. సదా వెంకటేశం స్మరామి స్మరామి, ఎల్లప్పుడూ కూడా ఆ స్వామినే నేను స్మరిస్తూ ఉంటాను. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. హే స్వామిన్, నీవు తప్ప ఇంకొకరు ఎవరూ లేక అనాథుడనై నిన్నే సర్వథా స్మరిస్తూ ఉన్నటువంటి నన్ను అనుగ్రహించు. నా యందు నీ అనుగ్రహాన్ని, అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరింపచెయ్యి అంటూ ప్రియాన్ని కూడా నాకు అందించు స్వామి అని ప్రార్థిస్తూ ఉంటాం. ప్రతినిత్యము కూడా మనం స్వామివారి సుప్రభాత సేవలో అటువంటి దివ్య విభూతిని కలిగిన పరమాత్మ యొక్క పాదారవిందములని ఆశ్రయించుకుని ప్రతినిత్యము మనం ధర్మ అర్థ కామ మోక్షములకి నిలయమైన శ్రీ మహాభారత గ్రంథాన్ని కొంత కొంతగా పారాయణ చేసుకుంటూ దాంట్లో ఉండేటటువంటి ఎన్నో ధర్మ సూక్ష్మములని తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని పునఃపునః మనకి అనుగ్రహించమని స్వామిని ప్రార్థిద్దాం. ఈనాటి పారాయణానికి మనం ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ పాత్రులమౌదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతుషష్టితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం
ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తథా విలపతీమేకాం అరణ్యే భీమనందినీం దమయంతీమథోచుస్తే తాపసాః సత్యదర్శినః. ఉదర్కస్తవ కళ్యాణి కళ్యాణో భవితా శుభే వయం పశ్యామ తపసా క్షిప్రం ద్రక్ష్యసి నైషధం. మహాత్ములు ఉన్నటువంటి కళ్యాణమయమైన ఆ వనంలోని ఒక ప్రదేశానికి చేరి దమయంతి ఆ మహాత్ములందరికీ కూడా నమస్కారం చేసి తనను గురించి పరిచయం చేసుకుని, ముందు మృగాలకి పరిచయం చేసింది, ఆ పైన పర్వతరాజుకు తన గురించి తను పరిచయం చేసుకున్నది, ఆ పైన ఇప్పుడు మహాత్ములకి తన గురించి చెప్పుకుంటూ ఉన్నది. ఆ చెప్పేటప్పుడే నా మహానుభావుడైన నా భర్త సత్యధర్మ పరాయణుడు, వేదవేదాంగాలన్నీ తెలిసినటువంటి వాడు, అలాగే ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని పాటించేటటువంటి వాడు, శత్రుంజయుడు యజ్ఞయాగాది కర్మల్ని అనుష్ఠానం చేసి శత్రువుల్ని ఎప్పటికప్పుడు సంహరిస్తూ అశ్వమేధాది యాగాలన్నీ కూడా పూర్తి చేసిన తరువాత శ్రీమంతుడై పూర్ణేందు వదనుడై చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉండేవాడు అని చెప్పి, ఆ పైన ఇలాంటి మహాత్ముడికి శత్రువుల యొక్క మాయతో జూదంలో వారి చేత ఓడిపోయేటటువంటి, వారి చేతుల్లో ఓడి రాజ్యాన్నంతా పోగొట్టుకునేటటువంటి కష్టం కలిగినది. వాళ్ళు అకృత్యంతో, అలాగే అనార్యులై ఎంతో పరాక్రమంతో నా భర్త సాధించుకున్న రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా దొంగిలించారు. పైగా దుర్మార్గులైన వారు పనిగట్టుకుని నా భర్తని జూదానికి పిలిచారు. ఈయన సత్యసంధుడు, కానీ వారి మాయ వలన, వారి అకృత్యం వలన రాజ్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నారు, అరణ్యం పాలయ్యారు. అలా అయినటువంటి ఆ మహాత్ముడని అనుసరించి నేను కూడా అరణ్య ప్రవేశం చేశాను. నా నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఆయన్ని వెతుక్కుంటూ నేను తిరుగుతూ ఉన్నాను. అటువంటి మహాత్ముడి భార్యను నేను అని చెప్పి నా గురించి తెలుసుకోండి, నా పేరు దమయంతి అని వారందరితో చెప్పిందని, ఆ పైన ఆయన్ని చూడకపోతే నేను బ్రతికి ఉండడం వ్యర్థం, నేను మరణిస్తాను, ఆయన దర్శనమే నాకు కావలసినది అని వారితో చెప్పుకుని బాధపడిందని కూడా మనం నిన్నటి కథాశ్రవణంలో విన్నాం. ఆ పైన వారు ఒక విశేష విషయాన్ని చెప్పారు. ఆ పైన దమయంతి ఏ విధంగా భావించినదో కూడా ఈనాడు చెప్పుకుందాం అని అనుకున్నాం. ఇలా తన బాధనంతా వారితో చెప్పుకుని తథా విలపతీం ఏకాం అరణ్యే భీమనందిని, అరణ్యంలో
ఏకాం, ఏకాకిగా ఉన్నటువంటి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రస్తుతం ఆవిడ అంతమంది మధ్య ఉన్న ఆవిడ కొంతసేపటి క్రితం, ఆ తర్వాత ఈ సమయం కొద్దిగా గడిచిన తర్వాత కూడా ఏకాకిగానే ఉంటుంది. అందుకని ఏకాకీం అన్నారు. ఇక్కడ ఒక్కతే ఉన్నది భీమరాజపుత్రిక భీమనందిని. అటువంటి ఏకాకిగా ఉన్నటువంటి భీమ మహారాజు కూతురైన దమయంతిని వారంతా ఉరణిస్తూ, సర్వద్రష్టులు కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా వారికి తెలుస్తాయి. కాబట్టి వారు వెంటనే సత్యద్రష్టులై దమయంతితోటి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఉదర్కస్తవ కళ్యాణి. ఉదర్క అంటే శుభం కలుగుతుంది, శుభము అని అర్థం. తవ ఉదర్క కళ్యాణి, కళ్యాణో భవితా శుభే. నీకంతా కూడా భవిష్యత్తులో శుభమే కలుగుతుంది, దమయంతి ఏమాత్రము బాధపడవద్దు అని చెప్పారు ముందు. ఇది ఎవరైనా చెప్తారు. కష్టం వచ్చినప్పుడు ఎవరైనా నీకు మంచి జరుగుతుందిలే, భయపడవద్దు, బాధపడద్దు అంటారు. అంత మాత్రమే చెప్పలేదు, మరి సత్యద్రష్టులు కదా వారు. అందుకని ఆ మాట చెప్పిన వెంటనే వయం పశ్యామ తపస క్షిప్రం ద్రక్ష్యసి నైషధాం. మేమంతా తపస్సుతోటి చూసి ఉన్నాము, తపోదృష్టితో మేము చూస్తే మాకు ఇగో ఈ విషయం తెలిసినది. శీఘ్రం ద్రక్ష్యసి నైషధం. చాలా త్వరగా నీవు నిషధ దేశాధిపతి అయినటువంటి నలమహారాజుని తప్పక చూస్తావు. ఏమాత్రము భయపడవద్దు, శోకించవద్దు, ఎటువంటి అఘాయిత్యం కూడా చేసుకోవద్దు అనేటటువంటి మాట కూడా ఇందులోనే ఉన్నది. తొందరలోనే చూస్తావమ్మా అన్నారు వాళ్ళు. ఆనందపడింది. ఆ పైన నిషధానాం అధిపతిం నలం రిపు నిపాతినం భైమి ధర్మభృతాం శ్రేష్టం ద్రక్ష్యసే విగతజ్వరం. మళ్ళీ చెప్తూ ఉన్నారు, నువ్వేదో నలుడిని చూస్తావు అన్నంతవరకే వారికి తెలుసుకోలే, ఆ పైన ఏం జరుగుతుందో కూడా వారికి తెలుస్తుంది. భవిష్యత్తంతా కూడా ఏం ఎలా ఉంటుందో చెప్పగలిగేటటువంటి సమర్థులు వారు. తపస్సు వల్ల వస్తోంది ఆ శక్తి వారికి. వాళ్ళు అన్నారు మళ్ళీ, అమ్మా భీమ మహారాజపుత్రిక దమయంతి, శత్రుంజయుడు ధార్మికుల్లో శ్రేష్ఠుడు అయిన నలమహారాజుని నువ్వు త్వరలోనే పాపరహితుడిగా కూడా చూస్తావు. అంటే పాపం లేనటువంటి వాడిగా ఈ కలి ప్రవేశించడం, అలా ప్రవేశించిన తర్వాత జూదం ఆడడం, ఆ జూదంలో సర్వస్వాన్ని కోల్పోవడం, ఆ పైన అరణ్యం పాలవ్వడం, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ఇదంతా ఎందుకు జరుగుతోంది అని అంటే పాపం ఉండడం వల్ల జరుగుతోంది. పూర్వమే చెప్పుకున్నాం ఆ పాపం ఎలా సంక్రమించిందో కూడా. అటువంటి పాపాన్ని పోగొట్టుకుని శుద్ధుడైనటువంటి నలమహారాజుని త్వరలోనే నువ్వు దర్శిస్తావు అన్నారు. ఇంతేకాదు, ఈ విషయంలో ఇప్పుడు పాపం పోగొట్టుకుని అంటే ఇతఃపూర్వం నలమహారాజు ఎలా ఉండేవాడో అటువంటి వాడిని నువ్వు మళ్ళీ చూస్తావు అని చెప్పారు కొత్తగా. అంతేకాక ఇంకొక విశేషాన్ని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు. విముక్తం సర్వపాపేభ్యః సర్వరత్న సమన్వితం తదేవ నగరం శ్రేష్టం ప్రశాసతమరిందమం ద్విషదాం భయకర్తారం సుహృదాం శోకనాశరం పతిం ద్రక్ష్యసి కళ్యాణి కళ్యాణాభిజనన్ నృపం. మళ్ళీ అంటున్నారు, సర్వపాపేభ్య విముక్తం, అన్ని పాపముల నుండి విముక్తుడైపోయినా. అంటే మొదట చెప్పింది
అప్పుడు కూడా పాపం నుంచి విముక్తుడైనటువంటి వాడిని చూస్తాడన్నారు కదండి. అంటే కలి దోషం వలన ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి నలమహారాజుని నీవు శుద్ధుడిగా చూస్తావు అని చెప్పడం తాత్పర్యం. ఇక్కడ సర్వపాపేభ్య అనడం వల్ల ఆ కలి తనలో ప్రవేశించిన తరువాత తను ఏవేవైతే పనులు చేసి ఉన్నాడో ఆ పనుల వల్ల కలిగినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని పాపముల నుండి కూడా విముక్తుడైపోయిన, అంటే సర్వ విధములైన పాపముల నుండి కూడా విముక్తుడై సకల విధమైన శుచిని పొందినటువంటి నలమహారాజుని నీవు చూస్తావు అని చెప్పారు వాళ్ళు. అలా చెప్తూనే సర్వరత్న సమన్వితం, సమస్తమైన రత్నములతోటి ఐశ్వర్యములతోటి కూడి ఉన్నటువంటి నలమహారాజుని, పైగా తదేవ నగరం శ్రేష్టం ప్రశాసతం. ఇదః పూర్వం నువ్వు ఏ నిషధ దేశానికి అధిపతి నా భర్త అని చెప్పావో, ఏ శత్రువుల చేతిలో ఇప్పుడు ఉన్నదని చెప్పావో అదే నగరాన్ని, అంటే అదే గొప్పదైనటువంటి నిషధ రాజ్యాన్ని, శత్రువుల చేత చిక్కినటువంటి దాన్ని మళ్ళీ నిషధ మహారాజు పరిపాలిస్తూ ఉండడం, అలాంటి పరిపాలిస్తూ ఉన్న ఆ విధంగా పరిపాలిస్తూ ఉన్నటువంటి అరిందమం, శత్రువులందరినీ కూడా నశింపచేసి ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నటువంటి నలమహారాజుని, పైగా ఆయన ఇంకా ఎటువంటి వాడు, ద్విషతాం భయకర్తారం. ద్విషత్ అంటే శత్రువు, ద్విషతాం అంటే శత్రువులకి భయాన్ని కలిగించేటటువంటి వాడు. అలాగే శత్రు భయంకరుడు అని తాత్పర్యం. సుహృదాం శోకనాశనం. సుహృదాం అంటే సుహృత్ అంటే స్నేహితుడు అని అర్థం. ఆ స్నేహితులకి వాళ్ళ యొక్క శోకాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఇటేమో శత్రువులకి భయంకరుడు, అటు స్నేహితుల యొక్క శోకాన్ని పోగొట్టేటటువంటి వాడు అయినా, పైగా కళ్యాణాభిజనం. ఎవరెవరైతే ఇప్పుడు ఆ నలమహారాజుని దూరం చేసుకున్నాం, మన మధ్య లేడాయినా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు కదా ఆయన మిత్రులు, వారి శోకాన్ని పోగొట్టడమే కాక, వారి యొక్క బాధని పోగొట్టడమే కాక, మహాత్ములు యోగ్యులు అలాగే మంగళాన్ని చేకూర్చేటటువంటి పరిజనము ఏదైతే ఉన్నదో, అలాగే పరివార జనులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి కలిసి ఉన్నటువంటి, అంటే ఇటు శత్రువుల నాశనము, అటు రాజ్యప్రాప్తి, అలాగే మిత్రుల యొక్క శోకనాశనము, ఆ పైన యోగ్యుడైనటువంటి పరిచరంతో కలిసి ఉండడము, తన రాజ్యాన్ని తనే పరిపాలిస్తూ ఉండడం, ఇలాంటి లక్షణములతోటి కూడి సర్వ పాప విముక్తుడైనటువంటి నలమహారాజుని నీవు త్వరలో మళ్ళీ చూస్తావు అని వారు భవిష్యత్తులో ఏం జరగబోతోందో దానంతటినీ కూడా దమయంతికి తెలియజేశారు. ఇదంతా మా తపశ్శక్తితోటి మేము చూడగలిగాం, ఇదంతా జరిగి తీరుతుంది, నీవు కూడా త్వరలోనే ఆయన్ని కలుసుకుంటావు, ఆ తర్వాత అంతా మంగళమే అని చెప్పి వారు చెప్పి ఆ పైన వెంటనే ఏవముక్త్వా నలస్యేష్టాం మహిషీం పార్థివాత్మజాం అంతర్హితాస్తాపసాస్తే సాగ్నిహోత్రాశ్రమాస్తథా. ఇలా అంతా చెప్పిన తరువాత అగ్నిహోత్రములతో, ఆశ్రమములతో, మృగపక్షులతో, నదులతో, వీటన్నిటితోటి కలిసి ఉన్నటువంటి ఆ మహర్షులు, తపోధనులు అందరూ కూడా ఆవిడ్ని ఊరడించి ఈ విషయం చెప్పిన తరువాత వెంటనే అగ్నిహోత్ర
సహితులై ఒక్కసారిగా అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారట. ఎవ్వరూ కనిపించట్లా చుట్టుపక్కల. అంతవరకు చాలా విశేషంగా అక్కడ వాతావరణం కనిపించింది ఆవిడికి. ఓ పక్క జింకలు, కుందేళ్ళు ఇటువంటివి, ఇంకొక పక్క అగ్నిహోత్రములు, ఇంకొక వైపు మహాత్ముల యొక్క ఆశ్రమములు, ఒకవైపు ఈ మహానుభావులందరి యొక్క సమూహం, ఇంకొక వైపు చక్కటి వృక్షములు, పూలు, పళ్ళు, ఆ వృక్షములని ఆశ్రయించుకుని ఉన్నటువంటి కొన్ని జీవములు, పక్షుల కిలకిలారావములు, ఇలా అన్నిటితో కలిసి అత్యద్భుతంగా మనోహరంగా కనిపించేటటువంటి ఆశ్రమం, ఆ ప్రదేశం అంతా కూడా ఒక్కసారిగా అంతర్ధానమైపోయిందట. కళ్యాణి అయిన దమయంతి మళ్ళీ ఏకాకి అయి ఉన్నది. ఒక్కద్దే చూసింది. చుట్టుపక్కల ఎవరూ కనిపించట్లేదు. అప్పటి వరకు అక్కడే అగ్నిహోత్రములన్నీ కూడా అత్యద్భుతంగా వెలుగుతూ ఉన్నాయి. వాటి నుంచి హోమ ధూమా కూడా వస్తూ ఉన్నది. ఆ ధూమం మాయమైపోయింది. అగ్నిహోత్రములు లేవు. ఈ మహాత్ముల యొక్క ఆశ్రమములన్నీ కూడా వరుసగా కనిపించినాయి. ఎప్పటిదాకా ఒక్కడి కూడా ఎదురుగా కనిపించట్లేదు. నదులు లేవు. అక్కడ ఉండేటటువంటి మృగములు కనిపించట్లేదు. ఆ వాతావరణమే లేదు. మామూలుగా ఇప్పటిదాకా ఆ వనమంతా ఎలా అయితే తనకు కనిపించిందో, ఈ ఆశ్రమం లోపలికి రాక పూర్వము అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఉన్నది. ఎవరూ లేరు. చుట్టూ చూసుకున్న తర్వాత ఆ పైన సాదృష్ట్వా మహదాశ్చర్యం విస్మితాహ్యభవత్తదా దమయంత్యనవద్యాంగీ వీరసేన నృపస్నుష కిం ను స్వప్నో మయా దృష్టః కోయం విధిరిహ భవదే క్వనుతే తాపసాః సర్వే క్వదదాశ్రమమండలం. సాదృష్ట్వా మహదాశ్చర్యం. అలా ఆ ప్రదేశంలో ఉన్నవన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయేటప్పటికీ అది చూసి ఆశ్చర్యాన్ని పొందిందట దమయంతి. ఇక ఒక్కసారిగా నవ్వుకుందట తనలో తానుగా. ఏం జరుగుంటుంది, ఏం మాయ ఇదంతా అనుకుందట. నేనేమన్నా కలకన్నానా? ఈ చుట్టుపక్కల ఇన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను. ఇటువంటి వాతావరణం ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ కనిపించింది అని చెప్పి వచ్చాను, కానీ అది ఇక్కడ లేదు. ఇది కళా నిజమా? ఇది వాస్తవమేనా అని అనుకున్నదట. ఆ పైన ఆ ఆశ్రమాలేవి, ఆ మహర్షులేరి, అలాగే ఇక్కడ ఉండవలసినటువంటి సంరంభం అంతా ఏమైంది, విధి ఇలా ఉందన్నమాట అని అనుకుంది. ఆ తరువాత క్వసా పుణ్యజలారమ్య నదీ ద్విజ నిషేవిత క్వనుతేహ నగాహృద్యా ఫలపుష్పోపశోభిత. పుణ్యజలాలతో చాలా అందంగా ఉండేటటువంటి నది ఎక్కడ ఉంది? ఆ నది ఏమైపోయింది? అది కూడా మయమైపోయిందా? ఇది కూడా విధి యొక్క వైచిత్ర్యేనా? అయ్యో, అలాగే ఎన్నో పక్షులతో, ఎన్నో వృక్షములతోటి, ఫలపుష్పాలతో నిత్యము కూడా శోభించేటటువంటి పర్వతాలేవి, అవి కూడా ఇక్కడెక్కడ కనిపించట్లేదే అని అనుకుందట. అలా కాసేపు ఆశ్చర్యం పొందిన తరువాత ధ్యాత్వా చిరం భీమసుత దమయంతీ శుచిస్మిత భర్తృశోకపరాధీన వివర్ణవదనా భవదే సాగత్వాథా పరాం భూమిం బాష్పసందిగ్ధయా గిరా విలలాప అశ్రుపూర్ణాక్షి దృష్ట్వా శోకతరుం తతః. ఇక కాసేపు ఇది నిజమో లేక కలయో అని దమయంతి తర్కించుకున్నది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయేమో అని చూసింది.
ఇంకొద్దిసేపటికి ఏమన్నా వస్తాయేమో, మళ్ళీ మహర్షులు కనిపిస్తారేమో అని ఇంకొంత సమయం ఉన్నది ఇక్కడ. ఏదీ రాలేదు. అలాగే చాలాసేపు ఆలోచించి భర్తృశోకపర మళ్ళీ తన భర్త గురించి బాధపడుతూ నలమహారాజు గురించి ఎక్కడ ఉన్నాడో ఆయన, ఎప్పుడొస్తాడో అని అనుకుంటూ ఉండేటప్పటికీ ఆమె ముఖంలో మార్పు వచ్చింది. ఆ మహాత్ములను చూసిన తర్వాత కొంత ముఖంలో ప్రసన్నత ఉన్నది. వారి మాటల వల్ల కొంత సాంత్వన చేకూరినది. వారంతా వెళ్ళిపోయిన తర్వాత ఓ పక్క ఆశ్చర్యం, ఇంకొక పక్క మళ్ళీ తన భర్త కనిపించట్లేదనేటువంటి బాధ. కాసేపటికి నలమహారాజు ఎక్కడ ఉన్నాడో అని అనుకుంటూ మళ్ళీ ముఖమంతా కూడా పాలిపోయినది. ఆ పైన అక్కడి నుంచి బయలుదేరి ఇంకో ప్రదేశానికి చేరింది. చాలా ఏడుస్తూ ఉన్నది, కన్నీరు మున్నూరుగా విలిపిస్తూ ఉన్నది. అలా విలపించిన తరువాత కాసేపటికి అక్కడ ఒక అశోక వృక్షం కనిపించింది. అశోక వృక్ష సమీపానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఉపగమ్య తరుశ్రేష్టం అశోకం పుష్పితం వనే పల్లవాపీడితం హృద్యం విహంగైరనునాదితం అహోపతాయమగమః శ్రీమానస్మిన్ వనాంతరే ఆపీడైర్బహుభిర్భాతి శ్రీమాన్ పర్వతరాడివ. ఆ అశోకవన వృక్ష సమీపానికి వెళ్ళేటప్పటికీ పక్షుల కిలకిలారావాలతో ఆ ప్రదేశం అంతా మారుమ్రోగిపోతూ ఉన్నది. ఆ అశోక వృక్షం మీద ఎన్నో పక్షులు ఉన్నాయి. అలాగే చక్కగా పుష్పించి ఉన్నది అశోక వృక్షం. అక్కడికి వెళ్ళి దమయంతి అనుకున్నదట, ఈ అశోకవనంలో ఈ వృక్షం నా శోకాన్ని తీరుస్తుంది అని. అశోక వృక్షం ఆ వనంలో ఇంకొక పర్వతంలాగా చాలా పెద్దగా, చాలా విశేషంగా కనిపిస్తూ ఉన్నదిట. అనేక శిఖరాలతోటి ఒక పర్వతం ఎలా అయితే ప్రకాశిస్తుందో అలాగే పుష్ప సమృద్ధితోటి ఆ అశోకవనం అక్కడ అరణ్యంలో ప్రకాశిస్తూ ఉన్నది. దాని దగ్గరికి వెళ్ళింది. దాన్ని చూస్తేనే పుణ్యము. అటువంటి చెట్టు దగ్గరికి చేరి ఇక ఆ పైన మళ్ళీ దాంతో కూడా మాట్లాడబోతూ ఉన్నది. తన గురించి మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నది. ఆ పైన ఒక విశేషం ఈ కథలో జరగబోతూ ఉన్నది. ఇలా చెప్పుకున్న తర్వాత ఆవిడ కొంతమందిని చూడడం, వారిని కలవడం, ఇదంతా జరగబోతూ ఉన్నది. అది ఏ విధంగా ఉన్నదో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని చక్కగా పారాయణ చేసుకుని శ్రీవారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా బాధపడుతున్నటువంటి దమయంతీదేవిని అక్కడ నిత్యము కూడా అగ్నిహోత్రం చేసుకుంటూ ఉన్నటువంటి వశిష్ఠ, అత్రి, భృగు సములైనటువంటి ఆ మహర్షులు ఏ విధంగా సాంత్వత పరిచారు అనేటటువంటి విషయాలను మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 64వ అధ్యాయంలో 91వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తథా విలపతీమేకాం అరణ్యే భీమనందినీ దమయంతీమథోచుస్తే తాపసాః సత్యదర్శినః ఉదర్కస్తవ కళ్యాణి కళ్యాణో భవితా శుభే వయం వయం పశ్యామ తపసా
వయం పశ్యామ తపసా క్షిప్రం ద్రక్ష్యసి నైషధం క్షిప్రం ద్రక్ష్యసి నైషధం నిషధానామధిపతిం నిషధానామధిపతిం నలం రిపునిపాతినం నరం రిపునిపాతినం భైమి ధర్మభృతాం శ్రేష్టం భైమి ధర్మభృతాం శ్రేష్టం ద్రక్ష్యసే విగతజ్వరం ద్రక్ష్యసే విగతజ్వరం విముక్తం సర్వపాపేభ్యః విముక్తం సర్వపాపేభ్యః సర్వరత్న సమన్వితం సర్వరత్న సమన్వితం తదేవ నగరం శ్రేష్టం తదేవ నగరం శ్రేష్టం ప్రశాసతమరిందమం ప్రశాసతమరిందమం ద్విషతాం భయకర్తారం ద్విషతాం భయకర్తారం సుహృదాం శోకనాశనం సుహృదాం శోకనాశనం పతిం ద్రక్ష్యసి కళ్యాణి పతిం ద్రక్ష్యసి కళ్యాణి కళ్యాణాభిజనం నృపం కళ్యాణాభిజనం నృపం ఏవముక్త్వా నలస్యేష్టాం ఏవముక్త్వా నలస్యేష్ట మహిషీం పార్థివాత్మజా మహిషీం పార్థివాత్మజా అంతర్హితాస్తాపసాస్తే అంతర్హితాస్తాపసాస్తే అగ్నిహోత్రాశ్రమాస్తథా అగ్నిహోత్రాశ్రమాస్తథా దృష్ట్వా మహదాశ్చర్యం సా దృష్ట్వా మహదాశ్చర్యం విస్మితా హ్యభవత్తదా విస్మితా హ్యభవత్తదా దమయంత్యనవంత్యాంగీ దమయంత్యనవద్యాంగి వీరసేన నృపస్నుషా వీరసేన నృపస్నుషా కిన్ను స్వప్నో మయా దృష్టః కిన్ను స్వప్నో మయా దృష్టః కోయం విధిరిహాభవత్ కోయం విధిరిహా భవతే వనుతే తాపసాः సర్వే వనుతే తాపసాः సర్వే వతదాశ్రమమండలం వదదాశ్రమమండలం వసా పుణ్యజలారమ్యా ప్రసాద్ పుణ్యజలారమ్యా నదీ ద్విజనిషేవిత నదీ ద్విజనిషేవిత వనుతే హనగాహృద్యా వనుదేహనగా హృద్యాః ఫలపుష్పోపశోభితాః ఫలపుష్పోపశోభితాః ధ్యాత్వా చిరం భీమసుతా ధ్యాత్వా చిరం భీమసుతా దమయంతి శుచిస్మితా దమయంతి శుచిస్మితా భర్తృశోకపరాధీనా భర్తృశోకపరాధీనా వివర్ణవదనాభవత్ వివర్ణవదనా భవతే సా గత్వాథా పరాం భూమిం సా గత్వాథా పరాం భూమిం బాష్పసందిగ్ధజా గిరా బాష్పసందిగ్ధయా గిరా విలలాపాశ్రుపూర్ణాక్షి విలలాపాశ్రుపూర్ణాక్షీ దృష్ట్వా శోకతరుం తతః దృష్ట్వా శోకతరుం తతః ఉపగమ్య తరుశ్రేష్టం ఉపగమ్య దరుశ్రేష్టం అశోకం పుష్పితం వనే అశోకం పుష్పితం వనే పల్లవాపీడితం హృద్యం పల్లవాపీడితం హృద్యం విహంగైరనునాదితం విహంగైరనునాదిదం అహో బతాయ మగమః అహోబతాయ మగమః శ్రీమానస్మిన్నవాంతరే శ్రీమానస్మిన్ వనాంతరే ఆపీడైర్బహుభిర్భాతి ఆపీడైర్బహుభిర్భాతి శ్రీమాన్ పర్వతరాడివ శ్రీమాన్ పర్వతరాడివ. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రద్ధగా మనందరం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో न भूतो न भविष्यति श्री श्रीनिवास श्री वेंकटेश भक्तवत्सल भागवत प्रिय नित्य निर्मल नीलमेघ श्याम पुराण पुरुष
పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథనందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్త విరోధి మర్దన సాల గ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద సేవిత వారధి వందన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డీ కాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీపుం రూప శివ కేశవమూర్తి గోవింద
రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ పాప నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇహరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసీవనమాల శేష సాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థిద్దాం. మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.